మన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, మీకు కృపయు సమాధానము కలుగునగాక. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులను ఆ గెన్నేసరతు సరస్సు అద్దరికి వెళ్ళిపోమని, అవతల ప్రక్కకి వెళ్ళిపోమని దోణి ఎక్కించి వారిని పంపించి వేసి ఆయన ఒక కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనలో ఆయన దేవుని మీద ఆయన హృదయాన్ని నిలిపి ఆయన కనుదృష్టి మాత్రం ఈ దోణిలో ప్రయాణం చేస్తున్న శిష్యుల వైపు సారిస్తూ ఉన్నారు. అప్పుడు చాలా పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను గాలిలో ఆ దోణి నడిపించుటకు శిష్యులు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి అనే మాట ఉంది. చూడడం మాత్రమే కాదు, ఆయన వారి యొద్దకు వచ్చి ఆ తుఫాను నుండి వారిని రక్షించిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఇదనాన్ని ప్రియమైన విశ్వాసి, మన దేవుని లక్షణం అక్కడ వాక్యంలో కనిపిస్తుంది. మనం కష్టపడుతూ ఉంటే ఆయన తప్పక చూస్తాడు. చూడడం మాత్రమే కాదు, ఆయన నీ దగ్గరికి వస్తాడు, వచ్చి ఆ కష్టం నుంచి నీకు విడుదల కలుగు చేస్తాడు. అలాంటి సంఘటన అక్కడ వాక్యంలో పొందుపరచబడింది. హాగరును సారా కష్టపెడుతూ ఉండగా హాగరు సారా నుంచి పారిపోతూ ఉంది. హాగరు అరణ్యంలో పారిపోతూ ఉండగా అక్కడ దేవుని దూత హాగరుకు ప్రత్యక్షమై హాగరుతో మాట్లాడాడు. ఆ దూత హాగరుతో మాట్లాడి హాగరును ఆదరించిన స్థితిని బట్టి దేవునికి చూచుచున్న దేవుడు అని హాగరు పేరు పెట్టింది. నా శ్రమలో నన్ను చూచిన దేవుడు, నా అవమానంలో నన్ను చూచిన దేవుడు, నేను తృణీకరించబడుతున్న స్థితిలో నన్ను చూచుచున్న దేవుడని, దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. మన దేవుడు కష్టాల్లో మనల్ని చూచే దేవుడు, మనల్ని లక్ష్యపెట్టే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో చాలా మగ్గిపోతూ ఉన్నప్పుడు 400 సంవత్సరాల దాస్యం తర్వాత వారి శ్రమ అధికమైపోయినప్పుడు వారు దేవునికి మొర్రపెట్టగా దేవుడు అన్నాడు మోషేతో, వారి శ్రమను నేను చూచి తిని అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో వారి శ్రమను నేను చూచి తిని వారిని విడిపించుటకును వాగ్దత్త దేశమునకు నడిపించుటకును దిగి వచ్చి తిని అన్నాడు. ఆయన చూస్తాడు, వస్తాడు. నీవు కష్టంలో ఉంటే, నీవు శ్రమలో ఉంటే, నీవు తృణీకారంలో ఉంటే, నీవు అవమానానికి గురవుతుంటే, అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మన దేవుడు మనలను చూచే దేవుడు, మనల్ని లక్ష్యపెట్టే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. అలాగే ఆయన వచ్చి మనకు విడుదల దయచేసే దేవుడు. విశ్వాసం ఉందా? ఆయన మీద ఆధారపడితే తప్పక నీ కష్టంలో, ఆ కష్టం ఏదైనా, ఆర్థిక సంబంధమైన కష్టమైనా, ఒకవేళ కుటుంబంలో సమాధాన విషయమైన కష్టమైనా, ఏ కష్టమైనా ఆ కష్టంలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన చూచే దేవుడు, నీ దగ్గరికి వచ్చే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు, నీ కుటుంబమునకు కలుగు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ సమయంలో నిజమే ప్రభువా, మా కష్టాల్లో, మా అవమానాల్లో మమ్మల్ని చూచే దేవుడవు, మమ్మల్ని లక్ష్యపెట్టే దేవుడవు, మా దగ్గరికి వచ్చే దేవుడవు, మమ్మల్ని విడిపించే దేవుడు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అట్టి ఆశీర్వాద స్థితి ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని, వారి సమస్యల్లో నుంచి విడుదల దయచేయమని, వారి అవసరతల్లో సహాయం దయచేయమని, మీ నామం మహింపరచుకోనమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.